ఘోర ప్రమాదం జరిగింది. పెను విషాదం ఎన్నో కుటుంబాలకు తేరని ఆవేదనే మిగిల్చింది. ప్రాణ నష్టపరంగా ఫార్మా చరిత్రలోనే అతి భారీ ప్రమాదంగా అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా కర్మాగారం పేలుడు ఘటన నిలిచిపోయింది. ఈ ప్రమాదం వెనుక మానవ నిర్లక్ష్యం ఉందని నివేదిక తేల్చింది. ఇంతకీ ఈ పెను విపత్తు వెనుక తప్పెవరిది? శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? ముక్కలుగా మృతదేహాలు, గుర్తుపట్టలేని స్థితిలో కాలిన శరీరాలు, ఎటు చూస్తే అటు శిథిలాలతో ప్రమాద స్థలం, దూరంగా విసిరేసినట్లుగా పడిపోయిన కొందరి శరీర భాగాలు, సమీపంలోని ఒక చెట్టు కొమ్మలోనూ చిక్కుకున్న కొన్ని శరీర భాగాలు. ఇది ఎసెన్షియా కర్మాగారం పేలుడు జరిగిన ప్రదేశంలోని బీతావాహ దృశ్యాలు. తమ కుటుంబ సభ్యుల కోసం ఆత్మీయుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆ దృశ్యాలను చూసి ప్రతి హృదయం చలించిపోయింది. అచ్యుతాపురం సెజ్లో అనేక ఫార్మా పరిశ్రమలున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మృతుల సంఖ్యను బట్టి చూస్తే ఎసెన్షియా ఘటన అతి భారీ విషాదంగా నిలిచిపోయింది. రియాక్టర్లు, బాయిలర్ల పేలుడు వల్లే పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ తొలిసారిగా వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే భారీ పేలుడు. ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయిన ఫ్యాక్టరీ స్లాబ్. ఒకరిద్దరితో మొదలైన ప్రాణనష్టం 17కు చేరింది. రాష్ట్ర ఫార్మా పరిశ్రమ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. అయితే ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ ప్రమాదం వెనుక మానవ నిర్లక్ష్యం ఉందని తేలింది. ప్రధానంగా ఇటువంటి కంపెనీల్లో ప్రతి ఏడాది థర్డ్ పార్టీ ఆడిట్ జరుగుతుంది. ఈ ఆడిట్ 2023 సంవత్సరంలో జరిగింది. అయితే పైప్ లైన్ సిస్టమ్ లో సాల్వెంట్ ను పంపించే ప్రక్రియ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ లో ఉంది. ఈ సాల్వెంట్ పంపించే పైప్ లైన్లు చెక్ చేసుకునేందుకు ఒక సిస్టమ్ ఉండాలని, ఈ పైప్ లైన్ ను కూడా మరింత డెవలప్ చేసుకోవాలని థర్డ్ పార్టీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కంపెనీతో అమలు చేయాల్సిన బాధ్యత ఫ్యాక్టరీల శాఖ అధికారులపై ఉంటుంది. సహజంగా థర్డ్ పార్టీ ఆడిట్ లో లోపాలను ఎత్తి చూపిన వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో అధికారులు కూడా యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. మరోవైపు ఫ్యాక్టరీలో సాల్వెంట్ ను పైప్ లైన్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ సాల్వెంట్ లీక్ కావడంతో వేపర్ క్లౌడ్స్ ఏర్పడ్డాయి. ఈ క్లౌడ్స్ క్రమేణా పెరిగి ఫ్యాక్టరీలో ఉండే డక్ట్స్ లోకి వెళ్లాయి. ఒక్కసారిగా ఇగ్నిషన్ జరగడంతో పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉన్న ఈ సాల్వెంట్ నుంచి వచ్చిన వేపర్ క్లౌడ్స్ వేగంగా అంటుకున్నాయి. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడమే కాకుండా స్లాబ్ కూలిపోయింది. అయితే సాల్వెంట్ లీక్ అవుతుందని ప్రమాదం జరగడానికి 15 నిమిషాల ముందు గుర్తించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉన్న ఈ సాల్వెంట్ నుంచి వచ్చిన వేపర్ క్లౌడ్స్ LEL ను దాటిపోయాయి. LEL అంటే లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని చెబుతారు. అయితే ఈ LEL స్థాయిని దాటిపోవడంతో మంటలు అంటుకొని భారీ పేలుళ్లు సంభవించి 17 మంది మృతి చెందారు. ఇందులో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని తేలింది. LG పాలిమర్స్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న ఫ్యాక్టరీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం LG పాలిమర్స్ ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న అధికారులను అచ్యుతాపురం సెజ్ లో నియమించడం వెనుక ఎంత బరిదెగింపు ఉందో అర్థమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని, దాని ఫలితంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. పరిశ్రమలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. కానీ అచ్యుతాపురంలో మాత్రం నిబంధనల మేరకు ఎస్ఓపి అనుసరించలేదని తెలుస్తోందన్నారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదని, గత 5 ఏళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలన్నారు. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎస్ఓపిని పాటించాలని హెచ్చరించారు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి. విశాఖపట్నం అందులో 120 మంది చనిపోయారు. 24, 21, 3, 22, 4, 23, 5 ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఒకటి, ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్. ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. ఆ బిల్డింగ్ని మనం చూసాం, చాలా భయంకరం. వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులను కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనల్ని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్నీ. దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక I4 కమిటీ కూడా వేశారు. ఆ I4 కమిటీ వేశారు, నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. కాగా భద్రతా ప్రమాణాల పాటింపులో యాజమాన్యాల లక్ష్యం, తనిఖీల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం, అపరాధులకు శిక్షల విధింపులో జాప్యం కారణంగా దేశంలో పారిశ్రామికంగా ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించే పరిశ్రమల్లో ప్రమాణాల ఉల్లంఘనలు దారుణ పర్యవసానాలకు దారితీస్తున్నాయి. ఈ ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు కాబట్టే దేశీయ పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి. రెండు 2012-2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల చట్టం కింద నమోదైన కర్మాగారాల్లో చోటు చేసుకున్న దుర్ఘటనల్లో ఏడాదికి 1000 మందికి పైగా మరణించారు. 2010-2020 నడుమ దేశీయంగా సంభవించిన 560 పారిశ్రామిక ప్రమాదాలు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పని ప్రదేశాల్లో వైపరీత్యాల నివారణ కోసమంటూ కేంద్రం 2021లో 3 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ దానివల్ల జరిగిన ప్రయోజనం ఏమీ కల్పించడం లేదు. మరి ఇప్పటికైనా కర్మాగారాలను సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. అప్పుడు మాత్రమే విధ్వంసకర పారిశ్రామిక ప్రమాదాలు అదుపులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.